హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే రాగి పిండితో బిస్కెట్లను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు రాగి పిండి, పావు కప్పు గోధుమ పిండి, అలాగే పావు కప్పు బెల్లము వేస్తున్నాను. అలాగే మీరు బెల్లానికి బదులుగా షుగర్ను కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోకి పావు కప్పు నెయ్యి, అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పిండి మొత్తం బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. తినేటప్పుడు పంటి కింద తగిలి బిస్కెట్స్ అనేవి చాలా రుచికరంగా ఉంటాయి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా బిస్కెట్స్ని ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ మాదిరి పిండి మొత్తాన్ని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మన చేతులకి నెయ్యిని బాగా రాసుకొని మనం ఏ పరిమాణంలో అయితే బిస్కెట్లను తయారు చేయాలనుకుంటున్నామో అంత పరిమాణంలో పిండిని తీసుకోవాలి. నేనైతే రౌండ్ షేప్లో చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దానిని 2 భాగాలుగా కట్ చేసుకొని రౌండ్ షేప్లో బిస్కెట్లను చేసుకుంటున్నాను. ఇలా కాకుండా పిండి మొత్తాన్ని ఒక కవర్ మీద ఉంచి చపాతీ పిండిలో ఒత్తుకొని మనకి ఏ పరిమాణంలో కావాలనుకుంటే ఆ పరిమాణంలో ఒకేసారి బిస్కెట్లన్నీ కట్ చేసుకోవచ్చు. ఇలాగే నేను పిండి మొత్తాన్ని కూడా కొద్దిగా తీసుకుంటే బిస్కెట్లా ఒత్తుకున్నానండి. ఈ విధంగా బిస్కెట్స్ అన్ని చేసుకున్న తర్వాత మనకు నచ్చిన స్టైల్లో బిస్కెట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్న బిస్కెట్ని మనం స్టీమ్ చేసుకోవాలి. ముందుగా నేను దోసల పెనాన్ని పెట్టి దాని మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలోకి బటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మనం పెనంలోకి ఉంచుకోవాలి. మూత అనేది క్లోజ్ చేసుకొని మంటను మరీ హైలో కాకుండా మీడియంలో కాకుండా మీడియాన్ని కొద్ది తక్కువలో పెట్టుకొని బిస్కెట్స్ అనేవి స్టీమ్ చేసుకోవాలి. ఇవి కుక్ అవ్వడానికి 20-25 మినిట్స్ టైం పడుతుంది. నాకైతే 25 మినిట్స్ టైం పట్టిందండి. చూడండి, బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. చూడ్డానికి బిస్కెట్లు చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా అంతే రుచికరంగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బిస్కెట్లన్నింటినీ ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకొని మిగిలిన బిస్కెట్లను కూడా అదే మాదిరి స్టీమ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి బిస్కెట్లు అనేవి రెడీ అయిపోయాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.